వెంటనే వేతన పెంచాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట అమలు చేసుకోవాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట అమలు చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అంగన్వాడీ పుట్ట ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ప్రమోషన్లు వెంటనే కల్పించాలి. ప్రమోషన్లు వెంటనే కల్పించాలి. కార్మిక పుట్ట నిర్లక్ష్య వైఖరి, అంగన్వాడీలకు ప్రభుత్వం వెంటనే గుర్తింపు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కనీస వేతన 20 అమలు చేయాలి. కనీస వేతన 20 అమలు చేయాలి. అమలు చేయాలి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కనీస వేతన అమలు చేయాలి. కనీస వేతన అమలు చేయాలి. బడ్జెట్ లో అంగన్వాడికి కేటాయింపు ఇవ్వాలి. బడ్జెట్ లో అంగన్వాడికి వేతన కేటాయింపు ఇవ్వాలి. అంగన్వాడికి బడ్జెట్ లో కేటాయింపు ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఈరోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఢిల్లీ దీక్ష మొదలుపెట్టాం. ఈరోజు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజులు సమ్మె చేస్తే ఆ రోజు ప్రతి ఒక్క సెంటర్కి వచ్చి వాళ్ళ కార్యకర్తలు ఆయన స్వయంగా వచ్చి నేను అధికారంలో వస్తేనే మీకు అందరికీ కూడా ఈ ప్రభుత్వానికైనా మెరుగైన వేతనాలు ఇస్తాను, దాంతోపాటు మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో కన్నా ఎక్కువ వేతనం చెప్పారు. కానీ ఈ రోజు అధికారం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయితేనా కూడా మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం పరిస్థితి లేరు. అంటే అధికారం వచ్చిన తర్వాత ఒక మాట, అధికారం రాని తర్వాత ఒక మాట మాట్లాడతాం ఈరోజు ప్రభుత్వం. వెంటనే మీరైతే అంగన్వాడీ కార్యకర్త ఏ మాట ఇచ్చారో ఆ మాట అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు సిద్ధమవుతాయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.